సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని. ఆ గొర్రెను విడిపించి దేని చంపాడు? బైబిల్లో వ్రాయబడింది, సింహమును చంపేశాడు దావీదు. అంటే దావీదు బాలుని పైకి సాతాను ఏం తీసుకురావాలండి? సాతాను ఏం తీసుకురావాలి? ఒక చిన్న కుక్కను తీసుకురావాలి, లేకపోతే ఒక చిన్న రకమైన శోధన. కాదు, సింహమే వచ్చేసాడు. అంటే దావీదుకు అవసరమైన అటాక్ ఏంటో దావీదుకు సాతాను రెడీ చేసి పెట్టాడు. దేవుని బిడ్డలారా, ఆ బావి లోతైనది, ఆ బావి లోపల ఒక సింహం ఉంది, ఆ బావి లోపల ఒక సింహం ఉంది. ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ జీవితంలో సాతాను ఎక్కడ లోతుల్లో ఉన్నాడో, ఎక్కడి నుంచి ఏ రకంగా నేను శోధిస్తున్నాడో, నీ యొక్క కుటుంబ విషయాల్లో చెడు తలంపులు తీసుకొని వస్తున్నాడేమో, చెడుగా ప్రవర్తించేటట్లు చేస్తున్నాడేమో, ఒక వ్యక్తిని చూసినప్పుడు చెడుగా, ఒక సహోదరుని చూసినప్పుడు చెడుగా, ఇలాంటి ఇఫ్ యు ఆర్ ఎంటాంగిల్డ్ విత్ దీస్ థింగ్స్, వీని ద్వారా నువ్వు బంధించబడి ఉంటే అది నీ లోతైన బావి. ఏదో తెలియబడనటువంటి ఒక పాపము నేను లాగుతూ ఉంటుంది, నేను సతాయించడం ప్రారంభిస్తుంది. రెండవదిగా ఈ బావి చూడండి, ఒకసారి ఆ భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును. ఆ స్త్రీ ఏమంటుంది? అయ్యా, ఈ బావి విషయంలో నాకు ఒక తలంపు ఉంది. ఏంటంటే, ఈ బావి దగ్గరికి ఎందుకు వచ్చాను అంటే, ఊర్లో ఎప్పటికైనా చూడండి, ఇప్పుడు ఇక్కడ చేర్లు ఉన్నాయి, ఒకదాని పక్కన ఒక చేర్లు ఉంటాయి, అలా బావులు ఉంటాయండి ఎక్కడైనా. ఇది పక్కనే దాని బావి, ఇంకో బావి, చుట్టుపక్కల ఊరికి ఒక బావి ఉంటుంది. కడప మొత్తానికి నీళ్లు తీసుకురావడానికి గండి వాటర్ వర్క్స్ ఉన్నాయి. అక్కడ లేదంటే ఎక్కడో ఒక చోట ఒక బావి తవ్వుతారు, ఆ బావిలోంచి నీళ్ళు వస్తాయి. బావి ఎప్పటికీ కూడా గుర్తుంచుకోండి, బావి ఎప్పటికీ గుంపులు ఉండదు, సింగిల్గా ఉంటుంది. ఒక ఊరికి ఒక బావి ఉంటుంది. నేను చిన్నప్పుడు సిఎస్ఐ స్కూల్ ప్రక్కనే మా ఇండ్లు. సో సిఎస్ఐ స్కూల్లో ఒక పెద్ద బావి ఉండేది, చాలా పెద్ద బావి ఉండేది, చాలా వెడల్పైన బావి. చాలామంది పెద్దవాళ్ళకి తెలిసే ఉంటుంది, వెడల్పైన బావి ఉండేది. ఆ బావిలో పైప్స్ వేసి నీళ్లు బయటకు తీసేవాళ్ళు, ఎక్కడ నీళ్లు లేవా అక్కడికి సప్లై ఇచ్చేవారు. అంటే సిఎస్ఐ కాంపౌండ్ మొత్తం బావి తోల, కడపలో కొన్ని ఏరియాస్కు ఒక బావి చాలు. బావికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఒకటే ఉంటుంది, దానికి తోడు ఉండదు. బావి దేన్ని తెలియజేస్తుంది తెలుసా? ఇట్ స్పీక్స్ అబౌట్ యువర్ లోన్లీనెస్. నీ యొక్క ఒంటరితనాన్ని సూచిస్తుంది. యూ విల్ బీ విత్ ద పీపుల్, ప్రజల మధ్య ఉంటావు నువ్వు, కానీ విచిత్రం ఏంటి తెలుసా? యూ విల్ ఫీల్ సో లోన్లీ. ఏదో ఒంటరిగా ఉంటావు, ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ఎవరితో మాట్లాడబుద్ధి కాదు, చికాకు వస్తుంది, ఒంటరిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, బావి ఏ రకంగా ఒంటరిగా ఉంటుందో ఈ స్త్రీ జీవితంలో కూడా మామూలుగా నీళ్లు చేదుకోవాలంటే పల్లెల్లో మీరు గమనిస్తే ఉదయం పూట వెళ్తారు లేదా సాయంత్రం పూట వెళ్తారు. మధ్యాహ్నం ఎవరు వెళ్ళరు. ఎండ పొద్దున ఈమె వెళుతుందంటే ఈమెతో ఎవరు రావడానికి ఇష్టంలా, ఒంటరిగా ఉంది. ఒంటరిగా వెళుతుంది. ఎందుకు తెలుసా? అందరూ అనుకున్నారేమో ఈమెతో పోతే మాకు ఈమె లక్షణాలు వస్తాయేమో, ఈమెతో ఉంటే మేము కూడా ఈమెలాగా మారిపోతామేమో, ఈమెతో ఉంటే ఈమె లాంటి వారమని నన్ను అనుకుంటారేమో అని అందరూ ఏం చేశారంటే ఈమెతో రావడానికి ఇష్టపడలే. ఈమెతో రావడం సీక్రెట్గా ఈమెతో గడుపుతారు, కానీ పబ్లిక్గా ఎవరు రారు. అందుకే షీ కేమ్ ఆల్ అలోన్, ఒంటరిగా వచ్చింది. ఈ బావి ఏ రకంగా ఒంటరిగా ఉందో ఈ స్త్రీ కూడా ఒంటరితనంలో ఉంది. కుటుంబం అంతా ఉంటుంది, కానీ ఎవ్వరు పట్టించుకున్నటువంటిదిగా ఉంటారు, ఎవ్వరు జాగ్రత్త వహించినటువంటిదిగా ఉంటుంది. ఎందుకో లోన్లీనెస్. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నా. ఈమె ఊర్లో స్త్రీలు లేరా? ఈమెతో లేరు స్త్రీలు. ఈమె ఊర్లో పురుషులు ఉన్నారు, ఈమెను వాడుకుంటారు, కానీ ఈమెతో రారు. దేవుని బిడ్డలారా, లోకంలో 2 రకాల మనుషులు ఉంటారు. నిన్ను వాడుకుని వదిలిపెట్టే వాళ్ళు ఉంటారు, అసలు నీకు విలువనివ్వని వాళ్ళు ఉంటారు. ఈ 2 గుంపులు ఉంటారు లోకంలో. బికాస్ ఆఫ్ దాట్ దాన్ని బట్టే మనము ఒంటరి వారంగా అయిపోతూ ఉంటాం. ఒంటరితనం భయంకరమైనటువంటిది. కరోనా వచ్చినప్పుడు ఎందుకు ప్రజల జీవితాల్లో ఇమ్యూనిటీ తగ్గిపోయింది తెలుసా? ఈ మధ్య కాలంలో రీసెర్చ్లో తెలుస్తున్నటువంటి విషయాలు. ఎప్పుడైతే ఐసోలేషన్ తీసుకెళ్తారో, కుటుంబానికి అందరికి దూరంగా చేసి నువ్వు ఒంటరిగా ఉండు, వ్యాధి బాగవుతుందేమో కానీ ఆ ఒంటరి
ఒంటరితనంతోనే మనిషి చచ్చిపోయాడు. ఒంటరితనముతో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఒంటరితనముతో యూ విల్ హ్యావ్ సో మెనీ రిస్క్ ఫ్యాక్టర్స్. ఈవెన్ హార్ట్ అటాక్ కానీ ఈ యొక్క షుగర్ లెవెల్స్ కానీ రావడానికి కారణం ఏంటి తెలుసా? ఒంటరితనం. అందరి మధ్య ఉంటారు, ఎందుకో లోన్లీనెస్ లోన్లీనెస్ లోన్లీనెస్. మనిషి జీవితాన్ని విపరీతంగా ఈ దినాన ప్రభావితం చేసేటువంటిది ఏంటి తెలుసా? ఒంటరితనం. ఒకసారి నేను ఢిల్లీకి ప్రయాణమై వెళ్తూ ఉంటే ఏసీ కోచ్లో, ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్లో చాలా విశాలంగా ఉంటుంది. సో నేను కడప నుంచి ప్రయాణమై, అంటే హైదరాబాద్ నుంచి నేను ట్రైన్ తీసుకున్నప్పుడు నోబడీ వాస్ దేర్ ఆపోజిట్ టు మీ, నాకు ఎవరు లేరు. తర్వాత ఒక స్టేషన్, నార్త్ ఇండియాకి వెళ్ళిన తర్వాత ఒక స్టేషన్లోకి వచ్చిన తర్వాత ఒక ఫారినర్ నా దగ్గరకు వచ్చాడండి, విదేశీయుడు. ఆయన వస్తూ ఇంత పెద్ద పెట్ట ఒకటి తీసుకుని వచ్చి పెట్టాడు. అది ఎట్లుందంటే సమాధి పెట్ట కంటే పెద్దగా ఉంది. నేను అనుకున్నాను, ఏంటి నా సమాధి పెట్టలంటే ఏమైనా తీసుకొని వచ్చాడా? చూసే ఫారినరు, తీవ్రవాది ఏం కాదు, కానీ ఈయన ఇంత పెద్దది తీసుకొని వచ్చాడే అని నేను అనుకొని చాలా ఆశ్చర్యపోతూ ఉన్నాను. ఆయన అంతా కూర్చొని సెటిల్ అయిన తర్వాత ఆయన నేను కూర్చుంటే మామూలుగా నాకు ఎదురుగా ఎవరైనా కూర్చుంటారు. ఈయన ఏం చేశాడు తెలుసా? ఎక్కడో ఒక మూలకు పోయి కూర్చున్నాడు. నాకు అనిపించింది, అరే ఇంత పెద్ద సీటు బుక్ చేసుకున్నాడు, ఎందుకు అక్కడికి పోయి కూర్చున్నాడు అనుకున్నా. ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ భోజనం వచ్చింది, భోజనం తిన్నాడు. ఎవరితో మాట్లాడు, ఒంటరిగా ఉంటాడు. సరే ఇంకా మనం ఎట్లా ఊరుకోం కదా, కాబట్టి మెల్లిగా దగ్గరికి వెళ్ళి, హలో గుడ్ ఈవినింగ్, హౌ ఆర్ యూ బ్రదర్ అని అడిగాను. చాలా సీరియస్గా నాతో ఏమన్నాడు తెలుసా? నాతో నీకేమన్నాడు? నేను ఏదో మర్యాద కోసం పెద్ద ఆయన కదా అనుకొని, సరే అర్థమైపోయింది మనోడు ఏదో డిస్టర్బ్గా ఉన్నాడు. మెల్లగా అడిగాను, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్ర, సౌత్ ఇండియా, ఐఎమ్ గోయింగ్ టు నార్త్ ఇండియా, వేర్ ఆర్ యూ గోయింగ్ అన్నాడు. నేను అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన మళ్ళీ అలా చూశాడు నా సైడ్ సీరియస్గా, ఏం పనరా నీకు అన్నట్టుగా. ఇంకా అది అనిపించినప్పుడు ఇంకా నాకు ఇంకా ఏమంటారు, ఇంట్రెస్ట్ పెరిగింది. ఎందుకు ఈ క్యాండిడేట్ ఇట్లున్నాడు? ఫారినర్ అంటే ఎట్లుండాలో అన్నీ బాగుంటాయి కదా, ఫస్ట్ క్లాస్లో ఉన్నాడు, ఎందుకు ఇట్లా ఉన్నాడు అని మెల్లగా నా దగ్గర ఉండే ఫుడ్ ఐటమ్స్ ఎట్లా ఇచ్చి మెల్లగా దగ్గర క్లోజ్ అయిపోయిన తర్వాత నేను అడిగాను, ఐఎమ్ హ్యావింగ్ వన్ డౌట్, వాట్ ఈస్ దిస్ హ్యూజ్ బండల్ ఈస్ హియర్, యూ ప్యాక్ దట్ వన్, వాట్ ఈస్ దట్ అని అడిగాను. చాలా ప్యాక్ చేసినటువంటిది ఏదో ఉంది, ఏంటిది అని అడిగాను. ఆయన ఏమన్నాడు తెలుసా? దిస్ ఈజ్ మై డ్రాయింగ్ టేబుల్. నేను డ్రాయింగ్ అద్భుతంగా వేస్తాను, అందుకని నేను మా దేశంలో ఉండేటువంటి డ్రాయింగ్ నిలబెట్టి తర్వాత దానిపైన క్యాన్వాస్ పెట్టి వేస్తారు కదా, అలాంటిది ప్యాక్ చేసుకొని వచ్చాను నేను అన్నాడు. సో ఐ థింక్ యు ఆర్ అన్ ఆర్టిస్ట్ అని అడిగాను. ఆర్టిస్ట్. నేను ఏమన్నానంటే, ఫ్రమ్ విచ్ ప్లేస్ యు ఆర్ కమింగ్, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ జర్మనీ అన్నాడు. నేను వెంటనే అడిగాను, జర్మనీ భాషలో నా పేరు రాయి అని అడిగాను. రాసిచ్చాడు. నా దగ్గర నా సిస్టంలో ఉంది అది, ఆయన రాసిచ్చిన పేరు. జర్మనీలో నా పేరు సుధీర్ అని ఎట్లా రాస్తారని అంత మాట్లాడుతూ అడిగాను, వై యు ఆర్ సో లోన్లీ. టకాన్ తలదించుకున్నాడు. టు ఓవర్కమ్ దట్ లోన్లీనెస్, ఆ యొక్క ఒంటరితనాన్ని జయించడానికే నేను భారతదేశానికి వచ్చాను. ఏంది భారతదేశానికి ఒంటరితనాన్ని జయించడానికి వచ్చావా? మరి ఏం చేస్తావు భారతదేశంలో అన్నాను. నేను ఒక రిమోట్ ప్లేస్కి వెళ్తాను, ఒంటరిగా కూర్చుంటాను, నేను అక్కడ ఉండేటువంటి డ్రాయింగ్ వేస్తాను, ఆ నేచర్ను చూసి డ్రాయింగ్ వేస్తాను. నాకెందుకో ఒంటరితనం ఉంది. చూస్తే చాలా రిచ్ మ్యాన్గా ఉన్నాడు, మంచి ఆర్టిస్టు. ఆయన అడిగాను, మరి డ్రాయింగ్ వేసిన తర్వాత ఏం చేస్తారు? ఆయన అన్నాడు, నాది వేలం వేస్తాను, $1,000 వెళ్ళిపోతుంది, $1,000 కొనేస్తారు నాది డ్రాయింగ్. నాకు అనిపించింది, డబ్బు ఉంది, టాలెంట్ ఉంది, ఒంటరితనం కూడా ఉంది. డబ్బు ఉంది, ఎంత కావాలంటే అంత డబ్బు. నేను అడిగాను, చాలా ఖర్చు అవుతుంది కదా నేను ట్రావెల్కు. ఆయన అన్నాడు, ఐఎమ్ ఎ వెరీ రిచ్ మ్యాన్. నా పేరెంట్స్ యొక్క ఆస్తి నేను కూర్చొని తిన్నా కూడా, ఒక 20 సంవత్సరాలు కూర్చొని ఏం పని చేయకుండా తిన్నా కూడా, లగ్జూరియస్ లైఫ్ జీవించినా కూడా ఒక 50 సంవత్సరాలు నేను దాన్ని మెయింటైన్ చేయగలను, అంత డబ్బు ఉంది నాకు. బట్ హీస్ హ్యావింగ్ అ లోన్లీనెస్. పెళ్ళయిందా? భార్య ఉంది, వదిలేశాను. కుమారులు ఉన్నారు, వదిలేశాను. ఎందుకో నా జీవితంలో ఒంటరితనం ఉంది. అప్పుడు యేసు ప్రభుని గురించి నేను చెప్పడం ప్రారంభించిన. ఆయన వెంటనే ఏమన్నాడు తెలుసా? డూ యూ వాంట్ టు కన్వర్ట్ మీ, నన్ను మార్చాలనుకుంటున్నావు నువ్వు? నేను చెప్పాను, లేదు, నీ ఒంటరితనానికి సరి అయిన జవాబు ఇవ్వగలిగినటువంటి వ్యక్తి యేసు ప్రభు అని. దగ్గర ఉన్నటువంటి చిన్న బైబిల్ ఉంటే ఆయనకి ఇచ్చేసాను, ఇంగ్లీష్ బైబిల్ వేసాను, రీడ్ ఇట్ అండ్ బీ బ్లెస్డ్. అంతలోపల నా స్టేషన్ వచ్చింది, నేను దిగిపోయాను. ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది ఫారినర్స్ని టీవీలో చూసిన తర్వాత అనిపిస్తుంది, అబ్బా వాళ్ళ లైఫ్ చాలా బాగుంది, దే ఆర్ హ్యావింగ్ సో మెనీ రిచ్
బ్యాక్గ్రౌండ్, చాలా ధనవంతులుగా ఉన్నారు. మ్యాన్ ఇస్ చేస్డ్ బై ద లోన్లీనెస్. మనిషి ఒంటరితనంతో వెంబడించబడుతున్నాడు, సాతాను తరుముతున్నాడు. ఒకవైపు శోధన, పాపాన్ని జయించామా, నెక్స్ట్ సాతాను యొక్క టార్గెట్ ఏంటి తెలుసా? ఒంటరితనం. బావి ఏ రకంగా ఒంటరిగా ఉంటుందో, ఈ స్త్రీ ఏ రకంగా ఒంటరితనంగా ఉందో. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నా జీవితంలో ఏదైనా ఒంటరితనం ఉందేమో. దావీదు అంటాడు, ప్రభా నా ప్రక్కన ఎవ్వరు లేరు ప్రభా. 142వ కీర్తన చూడాల్సిన పని లేదు, 4వ వచనంలో, నా ప్రక్కన ఎవ్వరు లేరు ప్రభా, ఐఎమ్ ఆల్ అలోన్. తల్లిదండ్రులు ఉన్నారు, అన్నలు ఉన్నారు, రాజు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఐఎమ్ ఆల్ అలోన్ నౌ. నేను ఒంటరిగా ఉన్నాను. నన్ను ఎరిగిన వాడు ఒక్కడు లేకపోయారు నా పక్షాన. నేను తెలుసుకున్న వారు, నన్ను గురించి తెలిసినటువంటి వారు ఒక్కరు లేరు నా జీవితంలో. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, ఆర్ యు గోయింగ్ త్రూ ద లోన్లీనెస్? నీ ఒంటరితనంగా వెళుతూ ఉంటే, ఒంటరితనానికి అస్సలైన మందు ఎవరు తెలుసా? నజరేయుడైన యేసయ్య. ఎందుకు తెలుసా? ఆయన జీవితంలో యేసు ప్రభు ఒంటరితనాన్ని అనుభవించాడు. అందుకే అంటాడు, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి? శిష్యులు వదిలేశారు, అద్భుతాలు చేసిన వారు అందరూ వదిలేశారు ప్రభా. సిలువలో నేను వేలాడుతుండగా నన్ను కూడా వదిలేసావా? యేసు ప్రభు ఒంటరివాడుగా మారిపోయాడు. అందుకే ఆ ఒంటరితనం అనుభవించిన దేవుడు ఆయన ఏమంటాడు తెలుసా? సదాకాలం మీతో ఉంటాను, నేను ఇమ్మానుయేలు దేవుని, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను నేను. దేవుని బిడ్డలారా, ఎందుకు ఉదయాన్నే ప్రార్థన చేయాలి? నీ ఒంటరితనంలో నువ్వు ఉండకుండా దేవుని సన్నిధి నీతో ఉంటుంది. దేవుని సన్నిధి నీతో ఉందా? బైబిల్లో వ్రాయబడింది, నువ్వు నా పక్షాన ఉండగా నాకేది అక్కర్లేదు ప్రభా, ఎందుకంటే యూ విల్ హెల్ప్ మీ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. నువ్వు నా అన్ని విషయాల్లో సహాయం చేస్తావు ప్రభా. దేవుని బిడ్డలారా, బావి ఏ రకంగా, యాకోబు బావి ఒక్కటే బావి, ఇక నెంబర్ ఆఫ్ వెల్స్ అక్కడ లేవు. నీ జీవితంలో ఒంటరితనం ఉందా? ఒంటరితనం ఉంది. ఉద్యోగం ఉంటుంది, డబ్బు ఉంటుంది, అందరు కుటుంబ సభ్యులు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్. నీతో అన్నీ ఉంటాయి, అందరు ఉంటారు, బట్ నీ జీవితంలో ఒంటరితనం ఉంటుంది. ఈరోజు ఆ ఒంటరితనం కూడా నువ్వు వెళ్తున్నావా? యేసు ప్రభు నీకు చాలినవాడు. ఎందుకు తెలుసా? హి హస్ గాన్ త్రూ దాట్. యేసు ప్రభు ఒంటరితనాన్ని అనుభవించాడు. దేవా నాతో ఉండు ప్రభా. దేవుని సన్నిధి నీతో ఉంటే ప్రియమైన వారలారా, అది మరపురాని అనుభవం. నాకు అనిపించింది, ఆ యొక్క కోటీశ్వరుడు, ఆ జర్మన్ వ్యక్తికి అన్నీ ఉన్నాయి, టాలెంట్లు ఉన్నాయి. అతను ఒక డ్రాయింగ్ $1,000 కొనుక్కుంటారు. అంటే ఒక డ్రాయింగ్ 80,000 రూపాయలకు అమ్మేస్తాడంట. 80,000 మినిమం. ఇంకా ఆక్షన్కి పోతే ఇంకెంతో పోతుందంట. అంటే ఒక డ్రాయింగ్ 80,000 రూపాయలు మినిమం. మరి అలాంటి వ్యక్తి ఒంటరితనం. ఆయన అంటాడు, నా జీవితంలో ఏదో నాకు తెలియని బాధ ఉంది, అందుకే ఎక్కడో ఒక మూలను కూర్చుంటాడు, ఒక మంచి లొకేషన్ చూసుకుంటారు, ఎవ్వరు ఉండరు. నేను అడిగిన ఏమేమి ఉంది దీంట్లో ఒక చైర్ ఉంటుందంట. అంటే మడత పెడితే పూర్తిగా ఒక చిన్న బాక్స్ లాగా రెడీ అయిపోతుంది. ఒక చైర్ ఉంటుంది, ఒక టేబుల్ ఉంటుంది, ఒక స్టాండ్ ఉంటుంది, డ్రాయింగ్ చేసే కిట్ ఉంటుంది, పెయింట్స్ అన్నీ ఉన్నాయి. బట్ హీస్ హ్యావింగ్ అ లోన్లీనెస్. ఈరోజు నీ జీవితంలో కూడా లోన్లీనెస్, ఒంటరితనం ఉందా? యేసు ప్రభు అంటాడు, అందుకే ఆమె దగ్గరకు వచ్చాడు, షీఈస్ గోయింగ్ త్రూ దాట్. ఆమె ఒంటరితనం కూడా వెళుతూ ఉంది. ఆమెకు ఎలాంటి స్త్రీ తెలుసా? మామూలు స్త్రీ కాదు. బైబిల్ బాగా తెలుసు ఆమెకు. బైబిల్ తెలుసు, మా పూర్వీకులు ప్రభువును ఆరాధించే స్థలం తెలుసు, యెరూషలేం గురించి తెలుసు, అన్నీ తెలుసు ఆమెకు. బట్ షీఈస్ హ్యావింగ్ లోన్లీనెస్. బైబిల్ జ్ఞానం నీకు ఒంటరితనాన్ని తొలగించదు. చర్చికి రావడం నీకు ఒంటరితనాన్ని తొలగించదు. దేవునితో నీ వ్యక్తిగత సంబంధం, దేవుని దగ్గర నువ్వు గడిపేటువంటి ప్రతి క్షణము యూ విల్ చేస్ లోన్లీనెస్. నువ్వు ఒంటరితనాన్ని జయిస్తావు. దేవుని బిడ్డలారా, మనల్ని ఎన్నడూ విడవకుండా ఉండేటువంటి ఒకే ఒక వ్యక్తి యేసు ప్రభు. ఆయన ఎప్పుడైనా నీతో ఉంటాడు. ఆయన నిన్ను విడిచిపెట్టని దేవుడు. 3వ భాగాన్ని చూపించి నేను ముగిస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 15వ వచనం. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను దప్పికొనకుండునట్లును చేదుకుంటకింత దూరం రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, ఆమె ఏమంటుందంటే, అయ్యా నాకు ప్రతిరోజు దప్పిక అవుతుంది, దప్పిక అయినప్పుడు ఈ బావి దగ్గరకు వస్తాను, ఈ బావి దగ్గర ఉండే నీళ్లు నా దప్పికని తీరుస్తుంటున్నాయి. బావి ఏంటి తెలుసా? నా జీవితంలో అవసరతలున్నాయి. ఈ అవసరతల కోసం నేను ఇక్కడికి వస్తున్నాను. నేను బావి దగ్గర కూడా ఒక అవసరత ఉంటుందండి. అప్పుడప్పుడు కొన్ని బావులు చూస్తున్నాం, ఎండిపోయిన బావి అంటాం. ఎందుకు? నీళ్ళ ఊట ఉండదు. ఒకవేళ అన్నీ ఉన్నా కూడా ఎవరు పట్టించుకోరు. ఆ నీళ్లు బాగుండవని ఎవరు తాగరు. ఎవడైనా దాంట్లో పడి చచ్చిపోయాడంటే ఇంకా నీళ్ళు తాగరు, అయిపోయి ఈ బావి ఇంకా పనికిరాదని పక్కన పడేస్తారు. బావి దగ్గరకు వచ్చినప్పుడు ఈమె ఒక అవసరతతో వచ్చింది.
ఈ బావి ఎలాంటి తెలుసా? ఆమెకు దప్పిక తీరుస్తుంది, కానీ మరుసటి రోజుకు మళ్ళీ దప్పిక అవుతుంది. ఆమె అవసరతలు తాత్కాలికంగా తీర్చబడుతున్నాయి. అందుకే యేసుప్రభు అంటాడు, నీ అవసరతల కోసం ఇక్కడికి వస్తున్నావు కదా, నీ అవసరతలు పర్మనెంట్గా తీర్చడానికి జీవజలము నీకు ఇస్తాను. అది ఎక్కడో బావిలో ఉండదు, నీలోనే పుడుతుంది. నీ కడుపులోండి పొర్లి పారుతుంది. యూ విల్ హ్యావ్ అన్ అబండెన్స్ విత్ ఇన్ యూ. నీలోనే సమృద్ధి కలిగి ఉంటావు. బావి దప్పికను తాత్కాలికంగా తీరుస్తుంది. ఎందుకు తెలుసా? నీ నీళ్లు నీకు సరిపోయినంత తాగుతావు. ఎక్కువ తాగి వంటలాగా నువ్వు లేవు. వంటలాగా నేను డిజైన్ చేయాలి. వంట ఏం చేస్తుంది తెలుసా? కొన్ని 100 లీటర్లు తనలో స్టోర్ చేసుకుంటుందండి. 100 లీటర్లు తనలో స్టోర్ చేసుకుంటుంది. నిన్ను అలా డిజైన్ చేయలేదు దేవుడు. నీ అవసరతలు తాత్కాలికంగా తీర్చబడతాయి, మళ్ళీ అవసరత ఉంటుంది. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ జీవితంలో కూడా అవసరతలు ఉన్నాయి కదా, అవసరతలు ఉన్నాయి. ఆ బావి ఎప్పటికీ నీటి ఉబ్బుకుచ్చు ఉండాలి. అప్పుడే ఆ బావి అవసరతలు తీర్చగలదు. ఒకవేళ ఎండాకాలం ఎండిపోయింది అనుకో, ఎవరు ఆ బావి దగ్గరికి రారు. ఆ ఊట ఎండిపోయింది అనుకో, ఆ ఊట లేకుండా పోయింది అనుకో, నీళ్ళు అక్కడ లేకుండా పోయింది అనుకో, బావి అనేటువంటిది ఉపయోగానికి రాదు. ఇందాక చెప్పాను ఫస్ట్లోనే, సిఎస్ఐ క్యాంపస్లో ఒక బావి ఉండేది. ఇప్పుడు ఆ బావి లేదు. ఎందుకు తెలుసా? ఒక స్టేజ్ వచ్చింది, దాంట్లో ఉండే నీళ్ళన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేశారంటే, అది పిల్లలు ఎవరన్నా పడి చచ్చిపోతారని దాన్ని బూడి చేశారు. నీళ్ళు లేవు, కొద్ది కాలం తీర్చింది, ఆ తర్వాత తీర్చలేకపోయింది. దేవుని యొక్క వాక్యంలో యేసుప్రభు దగ్గరికి వచ్చాడు, అమ్మా, హస్బెండ్స్ ఆఫ్టర్ హస్బెండ్స్ మారుస్తున్నావు, భర్తల వెంబడి భర్తలను మారుస్తున్నావు, నీ అవసరతలు తీర్చబడ్డంలా. దేవుని బిడ్డలారా, మనిషి అవసరతలు తీర్చగలిగినటువంటి దేవుడు ఒకరున్నారు. ఆయన నీ ప్రతి అవసరమును తీర్చు. మనకందరికీ తెలిసినటువంటి వాక్య భాగానే ఇప్పుడు తెరుస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. మనకందరికీ తెలిసి ఈ వాక్య భాగం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో, ఆ తర్వాత ఉంటుంది, చెప్పాలి ఏముంది మీ బైబిల్లో? అవసరము, ప్రతి అవసరం. యేసు ప్రభు బావి నీళ్లు మాత్రమే ఇస్తుంది. ఆఫ్టర్ దట్ బావి అంతకంటే ఇవ్వలేదు. భర్త కొన్ని అవసరతలు తీరుస్తాడు, భార్య కొన్ని అవసరతలు తీరుస్తారు. కానీ యేసు ప్రభు అంట మీ ప్రతి అవసరమును తీర్చును. ఆయన ప్రతి అవసరమును తీర్చగలిగిన దేవుడు. దేవుని బిడ్డలారా, అది నీ ఫిజికల్ నీడ్స్ కానీ, నీ స్పిరిచువల్ నీడ్స్ కానీ, ఫ్యామిలీ నీడ్స్ కానీ, వాట్ ఎవర్ దట్ ఈస్, దేవా నీవు మా ప్రతి అవసరాన్ని ఎలా తీరుస్తావంటే, బైబిల్లో దానికి జవాబు ఏంటి తెలుసా? ఎలా తీరుస్తావు? ఇప్పుడు బ్యాంక్ దగ్గరికి వెళ్తాను, బ్యాంక్ ఏమి ఇస్తుందండి? ఆరోగ్యం ఇవ్వదు, డబ్బు ఇస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళానుకో, ఏదో మందులు ప్రిస్క్రిప్షన్ చేసి రాసి టెస్ట్ చేసి దుంది నీకు వాడుకో అని చెప్తాడు, అంతే. కానీ డాక్టర్ దగ్గర ఎడ్యుకేషన్ ఎక్స్పెక్ట్ చేయలేం, ఎడ్యుకేషనిస్ట్ దగ్గర మెడికల్ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయలేం, బ్యాంక్ దగ్గర ఏది దానికే. కానీ దేవుని దగ్గర, యేసుక్రీస్తు దగ్గర మీ ప్రతి అవసరం తీరుస్తాడు. ప్రతి అవసరం. దేవుని బిడ్డలారా, ఫిజికలే కాదు, స్పిరిచువలే కాదు. లాస్ట్ వీక్ వి విజిటెడ్ ఎ హౌస్. ఈరోజు సాయంత్రం సాక్ష్యం చెప్తారనుకుంటే వాళ్ళు. 6th డే, 6వ రోజు శనివారం, ఉపవాస ప్రార్థనకు భర్త వచ్చాడు. భార్య బాగలేక ఇంట్లో కూర్చోంది. ఆమె చెప్తుంది, లాస్ట్ వీక్ వి విజిటెడ్ దట్ హౌస్. ఆమె చెప్తుంది, చాలా సివియర్ స్పైనల్ ప్రాబ్లం. ఆమెకు చాలా సంవత్సరాలుగా స్పైన్ ప్రాబ్లం. ఎంత అంటే తను కనీసం మోకాలు కూడా వంగలేదు. ఎందుకంటే అంత సివియర్ ప్రాబ్లం తనకుంది. ఎక్కువసేపు చర్చిలో కూర్చున్నా కూడా షీ విల్ హ్యావ్ ఎ షూటింగ్ పెయిన్. అందుకే చర్చికి రాదు, పెళ్ళిళ్ళకి పోతుంది. మళ్ళీ నాకు ఎప్పుడు అనిపించింది, అరే ఈమె చెప్పినప్పుడు పెళ్ళిళ్ళకి పోతుంది, ఫంక్షన్స్ పోతుంది, ఊర్లకు పోతుంది, అన్నీ ఉంటాయి. సరే, శనివారం ఏం జరిగింది తెలుసా? పోయిన శనివారం యూట్యూబ్లో లైవ్ చూస్తుంటే నేను ఎందుకో ప్రార్థన చేస్తున్నా అంట, వీడి శరీరంలో ఉన్న వ్యాధులు తొలగిపోవాలి. ఆమె ప్రార్థన అయిపోయింది, ప్రభా నాకు ఈ బ్యాక్ పెయిన్ ఉంది, ప్రభా సివియర్ బ్యాక్ పెయిన్ ఉంది, ప్రభా నన్ను బాగు చేయి. దేవుడు చేసిన కార్యం ఏంటి తెలుసా? ఆమె ప్రార్థన అయిపోయిన తర్వాత లేచి నిలబడితే మామూలుగా ఉందంట. చాలాసేపు కూర్చుందంట, మామూలుగా ఉందంట. మొన్న వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నిలువు మోకాళ్ళ పైన ఉందండి. ఆమె నిలువు మోకాళ్ళ పైన ఉంది. ఎందుకు తెలుసా? పరీక్షించింది, నాకుందా ఈ పెయిన్. దేవుడు ఆమె స్పైనల్ కార్డ్ అవసరతను తీర్చాడు. హల్లెలూయా. ఎవరు? యేసు ప్రభు. దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును. ఎలా తీరుస్తావు ప్రభు అంటే, బైబిల్లో జవాబు ఉంది, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున. దేవునికి ఒక ఐశ్వర్యం ఉంది. ఆ ఐశ్వర్యం ఏంటి తెలుసా? డబ్బు అన్నిటినీ తీర్చలేదు, కానీ దేవుని ఐశ్వర్యం మీ ప్రతి అవసరము తీరుస్తుంది.
దేవుని బిడ్డలారా, ఈమె పాపములో జీవిస్తూ ఈమె అందరికీ దూరం అయిపోయి ఒంటరిగా జీవిస్తూ ఒంటరిగా ఉండగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ప్రతి అవసరమును తీర్చే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె ఏమైంది తెలుసా? తన కుండను వదిలేసి ఊరిలోనికి పరిగెత్తింది. దేనికి పరిగెత్తింది తెలుసా? ఒకటి, నేను చేసినవని నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడ. ఆమె అవసరం ఏంటి తెలుసా? ఒంటరితనాన్ని తొలగించాడు, ఆమెలో ఉన్న పాపాన్ని తొలగించాడు, ఆమెను ఒక సువార్థికురాలుగా మార్చేశాడు, ఆమె అనేక మందిని ప్రభువు కోసం సంపాదించే వ్యక్తిగా మార్చాడు. వన్ టైమ్ షీ కేమ్ టు జీసస్. ఒకే ఒకసారి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఈమె ప్రతి అవసరం తీర్చబడింది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, వాట్ ఈస్ యువర్ నీడ్? నీ అవసరం ఏంటి? బావి కొన్నిటిని తీర్చగలదు, కానీ నజరేయుడైన యేసయ్య ప్రతి అవసరమును తీర్చగలడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. రిడీమర్ పరిచర్య అనేటువంటి దాన్ని చెప్తే నేను ఒకటి చెప్పగలను, ప్రతి అవసరమును తీరుస్తుంటున్నాడు ప్రభు. హల్లెలూయా. ప్రతి అవసరం, చెప్పిన సందేశాలు చెప్పకుండా మొదలుకొని ప్రతి అవసరం ప్రభు తీరుస్తుంటున్నాడు. యు ఆర్ గోయింగ్ టు సీ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ దిస్ బిల్డింగ్. చాలా మార్పులు తీసుకురాబోతుంటున్నాం. ఎందుకు తెలుసా? దేవుని యందలి విశ్వాసంతో అడుగులేస్తుంది. ఐ బిలీవ్ ఓన్లీ వన్ థింగ్, నా దేవుడు నా ప్రతి అవసరమును తీరుస్తాడు, అంతే. విశ్వాసంతో అడుగులేస్తూ ఉండగా దేవుని యొక్క కార్యాలు దేవుడు జరిగించడం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాన్ని పరీక్షించుకుందాం. ఎవరు దేవుడు తెలుసా? ఈ బావి ద్వారా దేవుడు మనతో మాట్లాడు. యాకోబు బావి, అది లోతైన బావి, అందులో ఒక సింహం ఉంది. యాకోబు బావి ఒంటరితనాన్ని తెలియజేస్తుంది. ఎప్పటికీ బావి కలిసి ఉండదు అన్ని బావులతో. ఎవ్రీ వెల్ ఈజ్ అన్ ఇండివిజువల్ వెల్. మూడవదిగా, ఈ బావి ఒక అవసరమే తీరుస్తుంది, కానీ నా దేవుడు ప్రతి అవసరమును తీరుస్తాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితంలో ఏ శోధన నన్ను తరుముతుందో నాకు తెలుసు, మీకు తెలుసు. ఎక్కడ లోతైన పరిస్థితుల్లో పాపము దాగి ఉందో, సాతాను దాగి ఉన్నాడో తెలుసు ప్రభువా. దేవా, నన్ను విడిపించు. నాలో ఉన్నటువంటి సింహము చంపబడాలి, నాలో ఉన్నటువంటి పాపము చంపబడాలి. ఒకవేళ పాపము లేకుండా ఉన్నాము, ఆర్ యు గోయింగ్ త్రూ ద లోన్లీనెస్? ఒంటరితనం అన్నీ ఉన్నాయి, కానీ ఒంటరితనం అవసరతలు తీర్చబడకుండా ఉన్నాయా? యేసు చాలు. నీ యొక్క లోతైన బావిలో దాగినటువంటి సింహం ఏదో దేవుడి దగ్గర ఒప్పుకో. దేవా, నన్ను విడిపించు. ఐ విల్ సే నో టు సిన్ లార్డ్. పాపానికి నో అని చెప్తాను, లోక ఆకర్షణలకు నో అని చెప్తాను. అపవాదిని ఎదిరించే వ్యక్తిగా నేను ఉంటాను. ఎదిరించడం నాకు నేర్పించు ప్రభా. కాంప్రమైజ్ అయిపోకుండా, కలిసిపోకుండా శోధనను ఎదిరించడానికి నాకు సహాయం చేయండి. అది ఫ్రెండ్స్ ద్వారా వచ్చేటువంటిదైనా, ఒక సిస్టమ్ దగ్గర కూర్చున్నప్పుడైనా, లేదా ప్రజల దగ్గర ఎక్కడ శోధన వస్తున్నా, లెట్ మీ రెసిస్ట్ దట్ టెంప్టేషన్ లార్డ్, హెల్ప్ మీ. దేవుని బిడ్డలారా, నీ లోతైన బావిలో దాగిన సింహం నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. మర్చిపోవద్దు, దేవుడే దాన్ని చంపగలడు. ఈరోజు దేవునికి అప్పగించుకో. దేవా, ఇది నా అవసరత, తీర్చు ప్రభా. దాగిన సింహాలు ఉన్నాయి ప్రభా. అది నా బావిలో ఒకటే. నీ జీవితంలో ఈరోజు ఎన్ని సింహాలు ఉన్నాయో నీకు తెలుసు, ఎన్ని పాపానికి ప్రేరేపిస్తున్నాయో నీకు తెలుసు. నీ ఇంట్లో పిల్లల పైన కానీ, కుటుంబ సభ్యుల పైన కానీ ఎక్కడెక్కడ సాతాను కార్యాలు జరుగుతున్నాయో తెలుసు. దేవుని అడుగు. ఒంటరితనమా? దేవుని అడుగు. అవసరతలు తీర్చబడాలన్నా ప్రతి అవసరము ప్రభు తీరుస్తాడు. ప్రతి అవసరం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుండగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో దేవుని అడగాలి. అడిగినప్పుడే మందిరంలోని దీవెనలు కలుగుతాయి. మౌనంగా ఉంటే కాదు, ఏదో అటు ఇటు చూస్తూ కామ్గా నిలబడితే కాదు. ప్రార్థన సమయం కదా, నిలబడినప్పుడు మాత్రం కాదు, నువ్వు అడగాలి దేవుణ్ణి. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల పైన నా కను దృష్టి ఉంటుంది. దేవుడు ఇప్పుడు చూస్తున్నాడు, నా కుమారుడు నా కుమార్తె ప్రార్థన చేస్తారని. లేదా స్టైల్గా నిలబడుకున్నావా, యు ఆర్ ద లూజర్, కోల్పోయే వ్యక్తిగా ఉండవు. అందరం కలిసి దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రార్థన వినకండి, మీరు అడగండి దేవుణ్ణి. అడగండి, దేవా, నా జీవితంలో ఈ పాపం ఉంది నాయన, ఈ ఒంటరితనం ఉంది నాయన, అవసరతలు చాలా ఉన్నాయి ప్రభా. నాయన, ఏది నీ యొక్క నీడో దేవునికి తెలుసు, నీకు తెలుసు. దేవుని అడగడం ప్రారంభించు. అడుగు వారికి దేవుడు ఇస్తాడు. కాముగా ఉండేవారికి కాదు, అడుగు వారికి దేవుడు ఇస్తాడు. ప్రార్థించాలి, మౌనంగా ఉండవద్దు. దేవుని దగ్గర స్వరమెత్తి ప్రార్థన చేయి. డోంట్ బి షై అట్ ద టైమ్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన సమయంలో సిగ్గువద్దు,
సిగ్గు వదిలి దేవుని దగ్గర ప్రార్థన చేయి. గొప్ప దేవానికి వందనాలు, మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు, సత్యవంతుడమైన దేవానికి వందనాలు. యేసయ్యా నీ పాదాల దగ్గర చేరి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈరోజు యాకోబు బావి ద్వారా మాకు నేర్పిన ఆత్మీయ పాఠాలను బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. అవును తనై మా లోతుల్లో ఎక్కడ పాపం ఉందో, సీక్రెట్ గా హిడెన్ గా ఏ పాపం పనిచేస్తుందో, ఎవరి జీవితంలో ఎలాంటి పాపం ఉందో నీకు తెలుసు నాయన. అందుకే వారి ఒక్కొక్కరితో సూటిగా మాట్లాడిన దేవా తండ్రి, అపవాది క్రియలను లయపరచడానికి వచ్చిన దేవా, ఇప్పుడు అడుగుతుంటున్నాం ప్రభువా, ఎవరి లోపల ఎక్కడ సాతాను కార్యాలు జరుగుతూ ఉన్నాయో ఆ సాతాను క్రియలు లయమగునుగాక, యేసు నామమందు లయమగునుగాక. అది భర్తలో గాని, భార్యలో గాని, పిల్లల్లో గాని, బంధువుల ద్వారా కలుగుతున్నటువంటి శోధన, ఫ్రెండ్స్ ద్వారా కలుగుతున్న శోధన, లేకపోతే ఏదో ఒక అడిక్షన్ కు గురి అయినా ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా, అపవాది క్రియలను లయపరచడానికి వచ్చిన దేవా, లయపరచండి. ప్రతి ఒక్కరి శరీరంలో ఉండే, ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితంలో ఉండే, ప్రతి ఒక్కరి ఉద్యోగ వ్యాపారాల్లో ఉండే సాతాను శోధనలు లయమగునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అపవాది క్రియలు లయమగునుగాక. ఎవరి జీవితంలో ఒంటరితనం ఉందో నాయనా, బంధువులు ఉన్నారు, కుటుంబ సభ్యులు అన్ని ఉన్నాయి, ఎందుకో తెలియని లోన్లీనెస్ కూడా వెళుతూ సతమతమవుతూ అనేకమైన జబ్బులకు బారిన పడుతున్నారు ప్రభువా. యేసయ్యా తండ్రి మీరే సహాయం చేయండి. ఒంటరితనాన్ని సంపూర్తిగా అనుభవించిన దేవుడు నీవు నాయన. సిలువలో దేవునికి దూరమై, మనుషులకు దూరం అయిపోయి ఒంటరిగా ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ యు హావ్ గాన్ త్రూ అటర్ లోన్లీనెస్. ఓ గాడ్, యు కెన్ అండర్స్టాండ్ ఎవ్రీబడీస్ లోన్లీనెస్. దేవా ఒంటరితనం నుంచి విడిపించండి నాయన. ఆ ఒంటరితనపు తలంపుల బంధకాలు తెగిపోవునుగాక, యేసు నామమందు తెగిపోవునుగాక. ఆ అంధకార శక్తులు, ఒంటరితనాన్ని కలగజేస్తున్న అపవాది క్రియలు తొలగిపోవునుగాక. మీ సన్నిధి తోడుగా ఉండునుగాక. ఇమ్మానుయేలు దేవుడవు ప్రభా, సదాకాలం ఉంటానని సెలవించిన మీ సన్నిధి ఇది మొదలుకొని తోడుగా ఉండునుగాక. దేవా అవసరములు తీర్చే దేవుడు, ప్రతి అవసరమును తీర్చే దేవుడు యేసయ్యా. ఏ వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక, ఆధ్యాత్మిక అవసరతలు ఉన్నాయో నాయన, చదువులో అవసరతలు ఉన్నాయో, వ్యాపారంలో అవసరతలు ఉన్నాయో, కుటుంబ విషయాల్లో అవసరతలు ఉన్నాయో మీకు తెలుసు ప్రభువా. యేసు నామమందు ప్రతి అవసరము తీర్చబడును గాక, ప్రతి అవసరము తీర్చబడును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్యా మీ మహిమైశ్వరం చొప్పున మా ప్రతి అవసరము తీర్చబడునని సెలవించావు. ఆ మాటను బట్టి అడుగుతుంటున్నా, మీరే ప్రతి ఒక్కరి అవసరత ఈ వారములో తీర్చబడును గాక. లెట్ దేర్ నీడ్స్ బి మెట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమందు శరీరంలో స్వస్థత అయినా, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదలైన, కుటుంబంలో ఉండేటువంటి మనస్పర్ధలైనా, దేవా ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి సమస్యలైనా, ఏదైనా సరే ప్రభువా, ఏదైనా మీకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రతి అవసరము తీర్చబడునుగాక. మీకే వందనాలు చెల్లిస్తూ, మాతో మాట్లాడిన దేవా మీకే వందనాలు చెల్లిస్తూ, ఈ వాక్యం మా హృదయ పలకల పైన లిఖించి ఎల్లప్పుడూ ఈ వాక్యం ద్వారా హెచ్చరించి మహిమను పొందుమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది, కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.